పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. 42% రిజర్వేషన్ల పెంపు విషయంలో కేంద్రంతో తాడో పేడో తేల్చుకోవాలని డిసైడ్ అయింది హస్తం పార్టీ. అందుకోసం హస్తిన వెళ్లి ఆఖరి పోరాటం చేయాలని నిర్ణయించింది. ప్రత్యేక రైల్లో ఢిల్లీ వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది టీ కాంగ్రెస్. రైల్లోనే పార్టీ క్యాడర్తో కలిసి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్లు కూడా వెళ్తున్నారు. రైట్, కాంగ్రెస్ ఢిల్లీ యాత్రపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, చెప్పండి, ట్రైన్ బయలుదేరిందా? మీనాక్షి నటరాజన్ అలాగే మహేష్ కుమార్ గౌడ్ కూడా రైల్లోనే ప్రయాణిస్తున్నట్టుగా చూసాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? రాకేష్, ప్రస్తుతం చలో ఢిల్లీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ప్రస్తుతం చెర్లపల్లి స్టేషన్ నుంచి వెళ్ళి ట్రైన్ బయలుదేరుతూ ఉంది. ప్రస్తుతానికి సంబంధించి చూస్తే మనం పీసీ చీఫ్ మహేష్ గౌడ్తో పాటు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అలాగే బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్తో పాటు మిగతా ముఖ్యమైన నేతలందరూ కూడా ఢిల్లీ వెళ్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా కూడా 42% బీసీ రిజర్వేషన్లు సాధన కోసం 3 రోజుల పాటు ఢిల్లీలో వివిధ కార్యక్రమాలను రూపొందించాలి. ఈ నెల 5న అంటే రేపు పార్లమెంట్లో వివిధ పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలతో మాట్లాడి పార్లమెంట్లో చర్చ చేపట్టే విధంగా కూడా చొరవ తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించి పార్లమెంట్లో వివిధ పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలు కలిసి వినతి పత్రాలు సమర్పిస్తారు. 6వ తేదీన జంతర్ మంతర్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా పాల్గొంటారు. అలాగే 7వ తారీఖున రాష్ట్రపతిని కలిసి వినతి పత్రాలు సమర్పిస్తారు. బీసీ బిల్లుకు సంబంధించి రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్న నేపథ్యంలో దాన్ని క్లియర్ చేయాలని కూడా రాష్ట్రపతిని కోరనున్నారు. ఇలా 3 రోజుల పాటు చేపట్టే ఈ కార్యక్రమానికి రాష్ట్ర నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా 25 మంది చొప్పున కాంగ్రెస్ నేతలు, ముఖ్యంగా బీసీ నేతలు ఉండే విధంగా కూడా చొరవ తీసుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రత్యేక ట్రైన్ని ప్రస్తుతం బయలుదేరుతూ ఉంది. చెర్లపల్లి స్టేషన్ నుంచి దాదాపుగా 1500 మందిని రాష్ట్రం నుంచి తీసుకెళ్తూ ఉన్నారు. వివిధ కార్యక్రమాలకు సంబంధించి చూస్తే మిగతా వారందరూ కూడా స్పెషల్ ఫ్లైట్లలో ఢిల్లీ వెళ్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. 2000 మందితో జంతర్ మంతర్ దగ్గర నిరసన చేపట్టే విధంగా కూడా టీపీసీసీ కార్యక్రమాన్ని రూపొందించింది. ప్రధానంగా రాష్ట్రంలో సంబంధించి జరగనున్న స్థానిక ఎన్నికలకు సంబంధించి 42% రిజర్వేషన్లు అమలు చేసే విధంగా కూడా ఈ యొక్క ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా సమాచారం. ఖచ్చితంగా ఈ ధర్నాతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 42% బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇచ్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తామంటూ కూడా రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఆల్ రైట్ రాకేష్.